నా ఆరోగ్యమును కుమారునికి దయచేయండి ప్రభువా. గతములో ఎంత శక్తితో సేవ చేయగలిగారో, శక్తితో పనులు చేయగలిగారు, ప్రయాణములు చేయగలిగినారు, ప్రసంగములు చేయగలిగినారు. మరలా నీ సర్వశక్తిలో నుండి శక్తినిచ్చి బలముతో నిలవబెట్టి మాట్లాడుమని, నీ కుమారునికి శక్తినిచ్చుచున్నానని నీవు మాట్లాడుమని. నువ్వు మాట్లాడితే నీ మాటలోని ప్రభావము బలహీనులలోనికి వెళ్ళగా వారు ఎలాగో బలము కలిగిన వారయ్యారు. లేడి వలె, క్రొవ్విన దూడల వలె గంతులు వేస్తారని నీ వాక్య వాగ్దానాన్ని రెవరెండ్ విద్యాసాగర్ గారి విషయంలో నెరవేర్చి శక్తి నిమ్ము. త్వరగా వచ్చుచున్న యేసు ప్రభు ద్వారా వినయముగా నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. ఫాదర్ ఎం దేవదాసయ్య గారికి దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ 88వ మహాసభలు ఇంత అట్టహాసంగా, ఆధ్యాత్మికంగా, ఘనంగా జరుపుకోవటానికి, జరిగించుకోవటానికి 88వ మహాసభల్లో సజీవునిగా నన్ను ఉంచి నా కుటుంబంతో పాటు ఏకీభవింపచేసిన దేవాది దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. నేల ఇనిందా అన్నట్లుగా గత 3 దినములుగా ఈ ప్రాంగణం అంతా పందిరి ఎంత పెంచితే అంత విస్తారమైనటువంటి జనులు ప్రవాహంగా రావటానికి దేవుడు చూపిన ఉన్నతమైనటువంటి కృప. ఈ అందమైనటువంటి పందిరి ఏర్పాటు చేయటానికి తండ్రులైనటువంటి వారికి, 4 అధికారులకు దేవుడిచ్చినటువంటి ఉన్నతమైనటువంటి జ్ఞానమును బట్టి వచ్చినటువంటి వారికి అసౌకర్యం ఎంతమాత్రం కలగకుండా ఈ ఆధ్యాత్మికమైనటువంటి భావాల చేత నింపబడటానికి ఈ పందిరిలోనికి వచ్చి వినుడి. మహిమ మేఘం ఎక్కటానికి, మహిమ మేఘము మీద మహిమ శరీరాలు దాల్చి ఎగిరి వెళ్ళగలిగినటువంటి అరుదైన అద్భుతమైనటువంటి అవకాశాన్ని మన తండ్రి గారు, బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ గారు డాక్టర్ పి సజీవరావు అయ్య గారు, వైస్ ప్రెసిడెంట్ అయ్య గారు డాక్టర్ ఏ దైవారావు అయ్య గారు, సెక్రటరీ అయ్య గారు రెవరెండ్ వైఐడి ఇమాన్యుయల్ గారు, జాయింట్ సెక్రటరీ గారు రెవరెండ్ జిఆర్ ఇమాన్యుయల్ రాజు గారికి దేవుడు చూపిన ఉన్నతమైనటువంటి కృప బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నా. ఒక చిన్న మాట నేను చెప్పి నేను ముగిస్తాను. హార్ట్ అటాక్ వచ్చిన సమయంలో యాక్చువల్గా నాకు హార్ట్ అటాక్ వచ్చి కూడా 3 days అయిపోయింది. అప్పటికి స్టంట్ యాంజియోగ్రామ్ చేసిన తర్వాత స్టంట్ వేయాలి. స్టంట్ వేయటానికి కూడా దాదాపుగా కొన్ని గంటలు ఆలస్యమైంది. బ్రతుకుతాను లేకపోతే బ్రతకాలి అన్న ఆలోచన, లేదా బ్రతికించు నాయనా అన్న ప్రార్థన అంతరంగంలో నుండి మరి ఎందుకో రాలేదు, అది తెలియదు. స్టంట్ పడిన తర్వాత అయ్యగారు ఫోన్ చేశారు, ప్రెసిడెంట్ అయ్యగారు,
అయ్యగారు ఈ ఆర్థికపరమైనటువంటి కష్టంలో సహాయాన్ని పంపించారు. అని తెలిసినప్పుడు చాలా సంతోషం కలిగింది. తండ్రి తండ్రే, తండ్రి స్థానంలో అయ్యగారు ఉండి వారు చూపినటువంటి ప్రేమ, వారు చేసినటువంటి సహాయం, వారు చేసినటువంటి ప్రార్థన అధికమైనటువంటి ప్రోత్సాహాన్ని, అధికమైనటువంటి ఆనందాన్ని బైబిల్ మిషన్లో పని చేస్తున్నందుకు నలుగురు అధికారులు వారు ఫోన్ చేయటం, ధైర్యాన్ని ఇవ్వటం, ప్రార్థన చేయటం, కుటుంబ వ్యవస్థలో ఒక వ్యక్తి బలపడటానికి, ఒక వ్యక్తి శక్తిమంతుడిగా నిలబడటానికి, తిరిగి మరలా నడుము కట్టుకొని పని చేయటానికి నాకు మీరు చేసిన ప్రార్థన, మీరు ఇచ్చిన ప్రోత్సాహం చాలా ధైర్యాన్ని, ఒక స్ఫూర్తిని ఎంతగానో కలుగచేశాయి అయ్యగారు. నేను మిమ్మల్ని ఎప్పటికీ నేను మర్చిపోలేను. మీరు చూపినటువంటి ప్రేమ, అదే రీతిన గవర్నింగ్ బాడీ మెంబర్స్ నన్ను ప్రేమించి సుదూర ప్రాంతాల్లో నుండి నన్ను పరామర్శించడానికి నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నన్ను బలపరచడానికి అంటే వాళ్ళు వచ్చినప్పుడు తెలియనటువంటి ఒక ఆనందం, ఒక ధైర్యం. అరే వీడు మనవాడే, మాలో ఒకడు. నేను మాటలు ఎక్స్ప్రెస్ చేయలేను, కానీ అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి టీం మీరందరూ చూపిన ప్రేమకు నేను కృతజ్ఞుడనై ఉన్నానని ఈ వేదిక పక్షంగా తెలియచేస్తూ ఉన్నాను. 88వ మహాసభలో ఈ వేదిక మీదకి వస్తానో రాదో కూడా తెలియనటువంటి పరిస్థితి. శ్రమ వెనుక శ్రమ, నష్టం వెనుక నష్టం, కష్టం వెనుక కష్టం. మానసికంగా చాలా కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ప్రెసిడెంట్ అయ్యగారు ఫోన్ చేసినప్పుడు ఒక మాట చాలా ధైర్యాన్ని ఇచ్చింది. బాబు, ఇప్పుడు మీరు పడుతున్నటువంటి శ్రమలన్నీ తాత్కాలికమే, అనుభవించుచున్నటువంటి శ్రమలన్నీ తాత్కాలికమే. దీని తర్వాత గొప్ప విజయం దేవుడు మీకోసం సిద్ధం చేశాడు అన్నమాట. కృంగిపోయినటువంటి, కృంగుదలలో ఉండినటువంటి నాకు ఎంత ఆదరణ, ఎంత ఊరటను కలిగించాయంటే, తిరిగి మరలా బైబిల్ మిషన్ కుటుంబంలోనికి రాగలనా, తిరిగి మరలా మా తండ్రులతో వాళ్ళని చూడగలనా లేదా, బైబిల్ మిషన్లో ఉండేటటువంటి నా తోటి పనివారితో కలిసి సభల్లో ఏకీభవించగలనా లేదా, అంతరంగమంతా వేదన, దుఃఖము, భారం, ఎవరితో పంచుకోలేనటువంటి అట్లా ఒంటరిగా మిగిలిపోయినటువంటి పరిస్థితి. బహుశా జూలై 9వ తారీఖు నుండి అంతా మరి నిశ్శబ్ద కాలంగా నా జీవితంలో గడిచిపోయింది. నూతన సంవత్సరంలోనికి దేవుడు ప్రవేశపెట్టి ఈ అరుదైన అవకాశాన్ని మరి ప్రెసిడెంట్ అయ్యగారి ద్వారా దేవుడు కలుగ చేసినందుకు మరి వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఏకీభవించిన మీ అందరూ నూతనమైన శక్తితో, నూతనమైన బలముతో తిరిగి క్షేమంగా మీ గృహాలకు, సంఘాలకు వెళ్ళి
బైబిల్ మిషన్ యొక్క జెండాను ఇంకా బలంగా ఎగురవేసి ఆయన త్వరగా వచ్చుచున్నాను అని సెలవిచ్చినటువంటి దేవాది దేవుని పక్షపు వారమై మనం నిలిచి మన నడుములు కట్టుకొని ఆత్మ దీపాలు వెలిగించుకొని మరలా 2027వ బైబిల్ మిషన్ మహాసభ ఇంతకంటే ఉన్నతంగా అద్భుతంగా జరిగేలాగన మనం ప్రయాసపడదాం, ప్రార్థన చేద్దాం. మీ అందరికీ మరణాత అవకాశాన్ని ఇచ్చినటువంటి 4 అధికారులకు నా ప్రత్యేకమైనటువంటి మరణాత తెలియచేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక.